తెలుగు సినీ పరిశ్రమ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎంతో మంది గొప్ప హీరోలు, దర్శకులు, నిర్మాతల పేర్లు. అయితే వీటన్నిటికి సంబంధించిన తెలుగు పరిశ్రమల 50-60% సినిమాలు మటుకు ప్రీ ప్రొడక్షన్‌లు పనులు గాని, షూటింగ్‌లు పని గాని, పోస్ట్ ప్రొడక్షన్‌లు పనులు గాని ఇట్లా ఏదో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో మాత్రం జరుగుతది. అందుకే తెలుగు పరిశ్రమ అనగానే మొదటిగా గుర్తుకు రావాల్సిన పేరు అన్నపూర్ణ స్టూడియోస్ అనడంలా ఎటువంటి సందేహమే లేదు. అయితే ఏ దర్శకుడైనా సరే గాని మదిలో ఒక ఆలోచన అనుకోని అన్నపూర్ణ గేట్లు లోపలికి పోయిండనుకో అద్భుతమైన సినిమా తీసి బయటకు రాగలిగే స్థాయిలో అన్నపూర్ణల అన్ని వసతులు మనకి లభిస్తాయి. బయటనే కాదు లోపల గిట్లా అన్ని రకాలుగా పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన అభివృద్ధి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌ల సాంకేతిక పరిజ్ఞానము. ఇక ఎవరైతే కళాకారులు గాని, నటీనటులు గాని గిట్లా ఛాయాగ్రహణము శిక్షణ పొందినోళ్ళు గాని అన్ని విభాగాలకు చెందిన వోళ్ళు మనకు అన్నపూర్ణ స్టూడియోస్‌ల లభిస్తారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ఇక ఇప్పటి వరకు స్థాపించి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నదంట. అందుకనే దీని సందర్భంగా ఇండియాలోనే లేని సౌండ్ టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోస్‌లా ప్రారంభించిరంట. గదిగిట్లా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతన గిది ప్రారంభించిరంట. ఇక చూసిరా మంచి విషయమే. అయితే ఈ సందర్భంగానే నాగార్జున ఒక వీడియో ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు అది వదిలిండట. ఇక దీంట్లో ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ ఇక ఏదైతే ప్రారంభించిన రాయి కాడికెళ్ళి మొదలు పెడితే ఇక అసలు ఇది ఎట్లా స్థాపించిరు నాన్నగారు ఎప్పుడో అనేది అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు. రోడ్లు కూడా లేని సందడి నుంచి ఈ స్థాయిలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం అంటే గది ఆయనకు మాత్రమే సాధ్యమైంది అని పొగిడిండంట. అంతేకాదు ప్రతి మగాడి వెనకాల భార్య ఉంటది అని అంటారు. అందుకే నాన్నగారు అమ్మ పేరు అన్నపూర్ణమ్మ పేరు పెట్టిర్రు. ఇక నేను ఎప్పుడు ఈ స్టూడియోస్‌లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కానీ అమ్మ నాన్నలతోని ఉన్నట్టుగా అనుభూతి నాకు చెందుతుంది అని అన్నాడంట. అంతేకాదు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పని చేసేటోళ్ళందరూ ఈ వీడియోలో పడ్డారంట. అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి నాన్నగారు ఇందులో ఉండే పని చేసేటోళ్ళతోని టిఫిన్ చేస్తాడు. ఇక అదే సాంప్రదాయం మేము ఇట్లా కొనసాగిస్తున్నాం అని అన్నాడంట. ప్రతి సంక్రాంతి పండుగకు మేము జట్టుతోని మొత్తం కలిసి భోజనం చేస్తాము అని అన్నారంట. ఇక వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్లా పనిచేసే వాళ్ళు కాకుండా మా సొంత కుటుంబం లెక్క మేము భావిస్తాము అన్నాడంట. ఇక అందుకే తెలుగు పరిశ్రమకు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను అద్భుతమైన సినిమాలను నిర్మించడమే కాకుండా ఎన్నో సాంకేతిక నిపుణులను పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక ఇవన్నీ చేయడంలో అద్భుతమైన సినిమాలు తేగలిగిన తెలుగు పరిశ్రమకు ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఇచ్చిన అండ ఎంత చెప్పినా తక్కువే అని అన్నాడంట. ఇక ఇన్నారు కదా మొత్తానికి ఇంకో మరో 100 ఏళ్ల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఉండాలి అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.